బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, గోదావరిఖని పట్టణాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ మహనీయునికి కులాన్ని ఆపాదించకూడదన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు ఎమ్మెల్యే వివేక్. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలలో పాల్గొంటారు. దళితులలో ఒక ఉత్సాహం కలుగుతుంది. అంబేద్కర్ గారి జయంతి రోజు వారు ఏదైతే ఈ జాతికి వారు దారి చూపించిండ్రో, ఈ జాతికి అంబేద్కర్ ఫోటో చూసిన తర్వాత ఆ స్ఫూర్తి ఏదైతే వస్తుందో, మనం కూడా అంబేద్కర్ గారి లెక్క మంచిగా చదువుకోవాలి, ఎదగాలి. ఈ కుల వివక్ష ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి దళితుల పైన ఉందో దీన్ని తిప్పికొట్టాలని చెప్పి అందరికీ ఒక స్ఫూర్తి రావడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని రంగాలలో ఒక కాంట్రిబ్యూషన్ ఉంది. సంవిధానం ఈరోజు అంత చక్కగా నడుస్తుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజులలోనే ఒక ముందు చూపుతోని ఈ దేశానికి ఏమేం అవసరాలు ఉంటాయో, ఏమేం కష్టాలు ఉంటాయో, ఏమేం ఇబ్బందులు ఉంటాయో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు ఉపయోగపడేలాగా, అన్ని వర్గాలకు సమానంగా వారికి హక్కులు కల్పించేలాగా ఈ సంవిధానం రాయడం జరిగింది. ఈరోజు కూడా ప్రపంచంలోనే ఇంత గొప్ప కాన్స్టిట్యూషన్ ఉన్నదంటే అది కేవలము మన భారతదేశంలో ఉన్నదని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రపంచంలో వారికి ఎందుకు అంత గౌరవం ఇతర దేశాలలో? కేవలము వారు ఏదైతే పట్టుదలతోని నేను ఈ హక్కులు ఏదైతే ప్రజల వ్యతిరేకంగా ఉన్నాయో ఈ హక్కులను సాధించుకోవడానికి వారు దళితులకే కాక మహిళలకు, కార్మికులకు ఎక్కడైతే చేస్తారో అన్ని వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మన సంవిధానంలో ఏదో ఒక రిలీఫ్ కల్పించడం జరిగింది. మనకు తెలంగాణ వచ్చిందంటే కూడా చిన్న రాష్ట్రాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఆ కాన్సెప్ట్తో మనకు తెలంగాణ రావడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకందరికీ ఒక మంచి దారి చూపించిండ్రో ఈ దారిలో వెళ్ళాలి, వారి ఆశయాలు పూర్తి చేయాలి. అందరు కూడా మంచిగా చదువుకొని ఎదిగి ఇంకొక 10 మందికి సహాయపడేలాగా చేయాలని చెప్పి కోరుతూ